పచ్చి కొబ్బరి గురించి ఒకసారి నాకు తెలిసిన టిప్స్ అన్నీ చెప్పేస్తాను. నేను నేర్చుకున్నవి నా సొంత ఐడియాలన్నీ. పచ్చి కొబ్బరి ఫస్ట్ తీసి నేను ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో అట్లాగే వదిలేసినారనుకోండి, ఫ్రిడ్జ్లోనే ఎండిపోతుంది మూత పెట్టకుండా. ఇది హైదరాబాద్లో నేర్చుకున్న మా వారు ఫ్రెండ్ మిసెస్ దగ్గర. ఇంకా ఇప్పుడంతా నేనేం చేస్తున్నానంటే ఫ్రీజర్లో పెట్టేస్తాను ముందు పచ్చి కొబ్బరి. ఆ తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు కాసేపు ఒక అరగంట బయట పెట్టేస్తే మ్యాక్సిమము కూలింగ్ పోయి అప్పుడు తీయటం ఈజీగా అవుతుంది. ఇంకా కొందరు కాల్చి తీయటం చూపించారు యూట్యూబ్లో, అది తెలుసు. ఇంకా పచ్చి కొబ్బరి మిక్సీకి వేసేసుకొని ఆ పాలు తీసి, అందరూ నెయ్యి నూనెలు అవి స్వీట్స్ చేస్తారు కదా, అదే కొబ్బరి నూనె తీస్తారు కదా, అలా కాకుండా పచ్చి కొబ్బరి పాలను పిండి చక్కగా పాయసంలో వేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది, కానీ కొబ్బరి వాసన ఉంటుంది. మా రిలేషన్ అయితే కొబ్బరి పాలు తలకు కండిషనర్గా, అంటే తల స్నానానికి ఒక అరగంట ముందు కొబ్బరి పాలు తలకు అప్లై చేసేసుకొని ఒక అరగంట తర్వాత తల స్నానం చేస్తారు. చాలా కండిషనర్గా ఉంటుంది. అవన్నీ యంగ్స్టర్స్ చేస్తారు, మనం కాదు. ఇప్పుడు యంగ్లో ఉన్నప్పుడు చేయాల్సిన టిప్స్. ఇంకా కొబ్బరి మిక్సీకి వేసేసుకొని బాల్స్ చేసి పెట్టుకుంటే రోజుకొక బాల్ తీసి ఫ్రీజర్లో నుండి కూరకు వేసుకుంటాను. మీకు ఆ టిప్ కూడా చెప్పాను. మా గురువుగారు చెప్పేవాళ్ళు, కొబ్బరి తింటే మన వైపు దగ్గు వస్తుంది అని అంటే, కాదు, నాలెడ్జ్ బాగా పెరుగుతుంది పచ్చి కొబ్బరి. అందుకే చూడండి, కేరళ వాళ్ళు కొబ్బరి ఎక్కువ తింటారు, వాళ్ళకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. బెంగాలీ వాళ్ళు ఫిష్ ఎక్కువ తింటారు, వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఏ కాంపిటీషన్స్లోనైనా ఎక్కువ వీళ్ళు విన్ అవుతారని ఎప్పుడో మా చిన్నప్పుడు విన్నది. మళ్ళీ ఇప్పుడు గురించి నేను చెప్పటం లేదు, నాకు తెలిసినవన్నీ ఒకసారి రివైజ్ చేస్తున్నా అంటున్నా కదా. ఈరోజు ఒక టిప్ చూసినానండి, ఎవరో వీడియోలో చెప్పారు. నాకు టిప్స్ చూడడం కానీ క్రియేటివిటీ చూడడం కానీ అన్నీ చాలా ఇష్టం. చూసినవే వస్తుంటాయి, ఒకరు చేసిన వీడియో ఇంకోళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ ఈ టిప్ ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. కొబ్బరి చట్నీ చేసేటప్పుడు మనం నీళ్ళు వేస్తాం కదా, మిక్సీలో నీళ్ళు వేయకుండా పాలు వేసి చూడండి, చాలా బాగుంటుందంట. బట్ నేను వేయను, ఎందుకంటే మా పెద్ద పాపకు పాలు పడదు. సో అంటే కడుపు నొప్పి వస్తుంది కనుక నేను మ్యాక్సిమం పాలు అవాయిడ్ చేస్తాను. అంటే పప్పొంగల్లో కూడా మనము చూడండి పాలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పచ్చి కొబ్బరి టిప్స్ చాలా మటుకు నేను షేర్ చేస్తాను. కట్ చేయడం కూడా మీరు ఫస్ట్లో గమనించుంటే ఘాట్లు పెట్టుకుంటూ వచ్చి అక్కడే ఇట్లా తీసేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. మనము కాల్చి తీయనక్కర్లేదు, ఫ్రిడ్జ్లో పెట్టి తీయనక్కర్లేదు. చిన్న ఘాట్లు కత్తి షార్ప్ది పెట్టుకొని చిన్న ఘాట్లు పెడితే ఇట్లా లేపితే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా పచ్చి కొబ్బరి ఎప్పుడు కూడా నాకు వేస్ట్ అవ్వదండి. హోటల్ స్టైల్లో ఇక్కడైతే ఒక 2 స్పూన్లు ఇస్తారండి దోశ తీసుకున్నప్పుడు. ఓన్లీ పచ్చి కొబ్బరి వెనకాల బ్లాక్ తీసేసి మిక్సీకి వేసి కొంచెం ఉప్పు వేసి ఇస్తారు కొబ్బరి చట్నీ అని. అలా చాలామందికి నచ్చుతుంది. బట్ కొంచెం ఏంటంటే మనం మిర్చి అన్నీ వేసుకుంటాం. కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు పప్పులు లేకుండా ఉట్టి కొబ్బరి చట్నీ చేసుకోండి, పాలు వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజే నేర్చుకున్న ఈ టిప్పు మీతో షేర్ చేస్తున్నా.